ह्रीङ्कारासनगद्भितानलसिकां सौभक्लीं कलां बिभ्रतीं सवर्णाम्बरधारिणीं वरसुदाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्प्रकलां श्रीचक्रसंचारिणीं ओं श्री बेजवाड़ कनकदुर्गादेव्यै नमः శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ గ్రహ స్థితుల్లో బుధుడు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో 2026 సంవత్సరంలో స్వక్షేత్రగతుడైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలోకి వస్తున్నాడు, స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. అలాగే ఈ కుజుడు గురుడితో కలిసి సెప్టెంబర్ నెలలోనే మనకి కర్కాటక రాశిలో ఇద్దరు కలుస్తున్నారు. అంటే కుజుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళా మనకి శుక్రుడు చాలా డౌన్ అయిపోయి నేచపట్టేసి ఈ కన్యా రాశి నుంచి సెప్టెంబర్ 2026 సంవత్సరంలో తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క రవి సెప్టెంబర్ 17, 2026 సంవత్సరం నుంచి చక్కగా మనకి సింహరాశి నుంచి స్వక్షేత్రం నుంచి వెళ్ళిపోయి మనకి కన్యా రాశిలోకి వస్తున్నాడు. మరి దీనివల్ల మనకి ఏమిట్రా అంటే మనకి చాలా ఈ యొక్క బుధగ్రహం ముఖ్యంగా పునర్వసు 3వ పాదం, ఆ తర్వాత ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాలు, అలాగే కన్యా రాశి వాళ్ళు, వీళ్ళకి ఎవరికైతే జన్మ కుండలిలో మనకి బుధుడు నేచపట్టి ఉన్నాడో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొన్ని పరిణామాలు సంతరించుకుంటాయన్నమాట. ఆదాయ వ్యయాల మీద మనం జాతకాన్ని చూసుకుంటూ ఉంటాం. ఆదాయాలు పెరిగినాయా, లేకపోతే మనకి ఈ యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇది మాత్రమే చూసుకుంటాం. శుభ్రంగా మన డైలీ హ్యాబిట్స్లో చక్కగా పుష్టికరమైనటువంటి తిండి తింటూ ఉంటాం. పిజ్జాలు, బర్గర్లు, ఆ తర్వాత తాగులు, ఇలాంటి వ్యవహారాలు అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. ముఖ్యంగా ఎక్కువ ఆలోచన చేయడం, నరాల మీద స్ట్రెస్ పడటం, దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల మనం ఈ వీడియోలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి బ్రెయిన్ మెమరీ లాస్ అనేటటువంటిది బుధుడు నేచపట్టడం వల్ల జరుగుతూ ఉంటుంది. శత్రుగ్రహాల యొక్క దీని ప్రభావం దాని మీద పడడం వల్ల, క్రూర గ్రహాల దృష్టి ఇవన్నీ ఉండడం వల్ల ఈ లాస్ ఏం చేస్తుందంటే ఇట్ రేంజెస్ ఫ్రమ్ మైల్డ్, చాలా తక్కువ నుంచి నార్మల్ ఏజ్ రిలేటెడ్ ఫర్గెట్ఫుల్నెస్ వచ్చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకం శక్తి తగ్గిపోతూ ఉంటుంది. జ్ఞాపకం శక్తి వయసుతోనే సంబంధం కాకుండా ఈ బుధగ్రహము మరి కుజుడితో కలిసి ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది మీ జీవితంలో. ఇవంతా కూడా మనకి బుధుడు కుజుడు ఇద్దరు కూడా ఎదురెదురుగా ఉన్నప్పుడు, లేకపోతే ఆ దృష్టి ఒకదాన్ని ఒకటి చూసుకున్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవి సీరియస్ కండిషన్స్ లైక్ ఆల్జీమర్స్ డిజీజ్ రావడానికి, డెమెన్షియా వ్యాధి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి కామన్ రివర్సిబుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి మనకి. దాంట్లో హై స్ట్రెస్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. అందువల్ల స్ట్రెస్ పెట్టుకోకూడదు. ల్యాక్ ఆఫ్ స్లీప్, చాలా మంది 12 గంటల దాకా పడుకోరు. మీరు డైలీ హ్యాబిట్స్, ఫోన్లు, యువత ముఖ్యంగా మరి అందరూ కూడా ఫోన్లు చూసుకుంటూ మరి రాత్రి 1 గంట దాకా ఉండడం, ఇలాగా ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, వైటమిన్ B12 డెఫిషియన్సీ దానివల్ల కూడా, అలాగే కొన్ని సర్టెన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వాడడం వల్ల, అలాగే పర్మనెంట్ కాజెస్ ఉన్నాయి. మరి దీంట్లో ఇట్ ఇన్వాల్వ్స్ బ్రెయిన్ ట్రామా లేదా న్యూరో డీజెనరేటివ్ డిజీజ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం ఈ యొక్క గురుగ్రహం కర్కాటక రాశిలో ఉండడం వల్ల మనకు కొన్ని లైఫ్ స్టైల్ అండ్ మెడికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. క్రానిక్ స్ట్రెస్ అనేటటువంటిది చాలా మందికి ఉంటుంది. యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీ, ఏం జరిగింది అంటూ ప్రతి వాళ్ళ విషయంలోకి డీప్గా ఎంక్వైరీ చేయడం, అడగడం, ఇలా చూస్తూ ఉంటాం మనం. సో అవన్నీ కూడా యాంగ్జైటీ, పూర్ స్లీప్ క్వాలిటీ, అలాగే లో వైటమిన్ B12 డెఫిషియన్సీ లెవెల్స్ ఉండడం వల్ల ఈ వ్యాధులన్నీ కూడా మతిమరుపు అనేటటువంటిది వచ్చేస్తుంది అనమాట. నరాల వీక్నెస్, ఓవర్ యాంగ్జైటీ, ఆతృత, ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో అనేటటువంటి ఆతృత, ఇలా. సో దీనికి మెడికేషన్స్ ఏం తీసుకోవాలి? సెడేటివ్స్ తీసుకోవాలా, అలాగే యాంటీహిస్టామైన్స్ అండ్ యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటాము, అలాగే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకుంటాం.
ఇవి తీసుకున్నప్పటికీ కూడా గ్రహ స్థితిగతుల్లో మార్పులు రావాలి. ఆ మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఈ మందులు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే న్యూరలాజికల్ కండిషన్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. మరి తర్వాత కన్కషన్స్, ఆ తర్వాత స్ట్రోక్ ఒకటి, ఆల్జీమర్స్ డిజీజ్ ఒకటి, అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ డెమెన్షియా, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అన్నమాట. సో న్యూరలాజికల్ కండిషన్స్ సరిగ్గా ఉంచుకోవాలి. అలాగే వార్నింగ్ సైన్స్ వస్తాయి మనకి కొన్ని. దాంట్లో ఏంటంటే ఫర్గెటింగ్, రీసెంట్గా నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, తెలుసుకున్నటువంటి లెర్న్ ఇన్ఫర్మేషన్ని మర్చిపోవడం, లేదా ఇంపార్టెంట్ డేట్స్ని మర్చిపోవడం. అలాగే రిపీటింగ్ ద సేమ్ క్వశ్చన్స్, అడిగిందే అడుగుతూ ఉంటారు చాలామంది. అది చాదస్తం అనుకుంటాం, కాదు అది వ్యాధి, డెమెన్షియా అనేటటువంటి వ్యాధి అని చెప్పినా మనకి అర్థం కాదు. అలాగే ఆ స్టోరీస్ కూడా చెప్పిన స్టోరీయే మళ్ళీ అడగడం, మళ్ళీ చెప్పించుకోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఫెమిలియర్ ప్లేసెస్ని ఈజీగా గుర్తుపట్టాలి, వెళ్ళినటువంటి వీధిని. అది 100 సార్లు తిరిగినా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ దారెటో అని. సో గెటింగ్ లాస్ అనమాట, గెటింగ్ లాస్ట్ ఇన్ ఫెమిలియర్ ప్లేసెస్లో మారిపోవడం, తప్పిపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. బుధగ్రహం సరిగ్గా లేకపోవడం లేదా కుజగ్రహం సరిగ్గా లేకపోవడం, ఇవి కారణాలు. అలాగే స్ట్రగ్లింగ్ విత్ బేసిక్ డైలీ టాస్క్స్, రొటీన్స్తో మనకి మెమరీ పవర్ లాస్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మనకి జాగ్రత్తగా ఇవన్నీ కూడా జరగాలి, సరిగ్గా సవ్యంగా ఉండాలి అంటే 4 గ్రహాల ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు 4 గ్రహాలు, కుజుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు నేర్చబట్టి. మరి అది చక్కగా గురుగ్రహంతో ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి కర్కాటకంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల నీచభంగ రాజయోగం వచ్చింది. ఇటువంటి టైంలో మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. అలాగే మనం సాధనలోకి వచ్చినప్పుడు మనము ఇది సీరియస్గా తీసుకోం. ఆ దేవుడు సాధన చేస్తున్నానండి, నాకు రిజల్ట్స్ రావట్లేదండి, నాకు ఇల్లులు రావట్లేదండి, నాకు స్థలాలు రావట్లేదండి, ఇలాంటి భౌతికపరమైనటువంటి కోరికలనే మీరు కోరుకుంటూ ఉంటారు. నిజంగా మీకు అలాంటి భౌతికపరమైనటువంటి కోరికలు ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఈ 4 గ్రహాలు ఈ సెప్టెంబర్ నెలలో మారడం వల్ల సాధన అనేటటువంటిది బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ సాధన ఏమిటంటే భౌతిక లోకంలో, భువర లోకంలో ఉన్నటువంటి యక్షిణి సాధనలు చేసుకోవాలి. అందువల్ల ఆ దుర్గాదేవే మనకి హైయర్ ఎనర్జీ, చాలా పెద్ద శక్తి, ఆది పరాశక్తి ఆమె, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. మరి ఆ జగజ్జననియే యక్షిణీమాత రూపంలో మనకి శివుడిని చూడండి, యక్షస్వరూపాయ జటాధరాయ అని అంటాం. శివుడు నాగేంద్రహరాయ త్రిలోచనాయ, అలా యక్షస్వరూపాయ జటాధరాయ. కుబేరుని పూజ చేస్తాం. కుబేరుడు ఈ యక్షులకు రాజు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో 36 మంది అసిస్టెంట్స్, వాళ్ళ యక్షిణీ మాతలు. మరి ఆయన భార్య అయినటువంటి భద్రాదేవి, ఆమెనే కుబేరిని అని కూడా అంటాం. మరి ఈ సాధన వల్ల వీళ్ళంతా కూడా ప్రకృతికి ఆత్మ అయి ఉండడం వల్ల ఈ సాధన అనేటటువంటిది ఈ యొక్క రుగ్మతల నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అలాగే మనకి సంపాదన, భౌతిక పరంగా డబ్బు కావాలా, అప్పులు పోవాలి, ఆ తర్వాత సంపాదన కొత్తగా కావాలి, ఉద్యోగం పోయినటువంటి ఉద్యోగాలు లాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ రావాలి, ఆ లే ఆఫ్లు ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు, మరి ఆ లే ఆఫ్ల నుంచి మాకు కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ సాధన చేసుకోవాలి. ఆ విధంగా ఈ దుర్గాదేవే చక్కగా మనకి లోయర్ ఎనర్జీలో, మనకి భువర్ లోకంలో దొరుకుతుంది. మనకు అందుబాటులో మనం భూలోకంలో ఉన్నాము. ఊర్ధ్వమైనటువంటి 7 లోకాలు, పై లోకాల్లో మొదటి లోకంలో మనం, ఊర్ధ్వలోకాలు అంటే ఉచ్చ లోకాలు అన్నమాట ఇవి. కాబట్టి దే ఆర్ ఆల్ డెవలపింగ్ స్టేట్స్కి మనల్ని తీసుకెళ్లేటటువంటిది. అలాగే చక్కగా మనల్ని ఈ యొక్క ఎవాల్వ్ అవడానికి, ఎవల్యూషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి భూలోకంలో ఉన్న మనము తప్పకుండా మన అప్పుల బాధలు పోతాయి భువర్లోకం ఉన్న యక్షిణీ మాతలను పూజ చేయడం వల్ల. ఈ ట్రెజర్ ఏదైతే ఉందో నేచర్లో, దాని అంతటికీ కూడా అధిపతి, మరి అధీనం యక్షుడు ట్రెజరర్ అయిన నేచర్కి, సంపదకి. అవన్నీ కూడా యక్ష మహారాజు అధీనంలో ఉంటాయి. మరి యక్షిణీ మాతలు వాటిని సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనము దుర్గాదేవి అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాలో ఇలా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చాలా పెద్ద పోస్ట్ కాబట్టి, ఆది పరాశక్తి కాబట్టి. కాబట్టి వీళ్ళంతా అటెండెన్స్ ఇమ్మీడియట్గా మనము పిఎంఓలో, అలాగే సిఎంఓలో,
చిన్న చిన్న అటెండెంట్స్ని, స్టాఫ్ని, సబ్ స్టాఫ్ని మనం ఏ విధంగా అయితే ఈజీగా మనం రీచ్ అవ్వగలుగుతామో, కలవగలుగుతామో, ఆ విధంగా మనం ఈ యక్షిణి మాతల్ని వెంటనే మరి దుర్గాదేవికి అటెండెంట్స్ కాబట్టి మనం ఈజీగా మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి సాధన చేయండి దుర్గాదేవిది, అలాగే యక్షిణీమాత సాధన చేయండి తప్పకుండా. ఆ యక్షిణీమాత దుర్గాదేవి అని తెలుసుకోండి. ఈ అణువులోనూ కూడా పరమేశ్వరి ఉంటుంది. అందువల్ల సాధన చేసినప్పుడు ఒక రాయి అయినా సరే మనకి రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ భక్తి, శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా ముఖ్యం అనమాట. ఈ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఈ సాధనను మనం చేసుకోవడం వల్ల మనకి చక్కగా 12 రాశుల మీద దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఎవరైనా సాధన నేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా నన్ను మీరు సంప్రదించవచ్చు. సంప్రదించేటప్పుడు మేము 6 వీడియోలు చూసామండి, 7 వీడియోలు చూసామండి, యక్షిణీమాతను దెయ్యం అన్నారండి, పిచ్చి పిచ్చి అని నాకేం చెప్పొద్దు. అవన్నీ కూడా వాళ్ళు యక్షిణి ఉపాసకులు కానే కాదు. వాళ్ళు యక్షిణి ఉపాసనలో సిద్ధిపోతున్నటువంటి వాడిని నేను. అసలు కెమెరాల ముందుకు వచ్చి నేను యక్షిణిని పూజ చేస్తానంటేనే భయపడేవాళ్ళు. యక్షిణి పేరు చెప్తేనే అందరు కూడా భయపడేటటువంటి వాళ్ళు. వాళ్ళ యక్షిణి గురించి పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంటే మీరు చూసి మీ మెదడుని కన్ఫ్యూజ్ చేసుకొని మళ్ళీ అట్లాంటి నాన్ సెన్స్ అంతా కూడా నాకు ఏం చెప్పద్దు. దోస్ హు ఆర్ వెరీ మచ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ యువర్ లైఫ్, టు చేంజ్ యువర్ ఫేట్ అండ్ టు డూ యక్షిణి సాధన, వీళ్ళు డైరెక్ట్గా నన్ను కన్సల్ట్ చేసి మీ జాతకాలు మార్చుకోండి. ఒక్కొక్క రాశి వారీగా ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియోలో. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మరి 4 గ్రహాల మార్పుల వలన ఈ ఓవర్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఎక్కువగా డెవలప్ అయిపోతాయి. మీ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి అధికంగా ఆలోచించడము, యాంగ్జైటీగా ఉండడము, క్రానిక్ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోతాయి. మనకి గురుడు వ్యయస్థితిలో ఉన్నాడు, కుజుడు వ్యయస్థితిలో ఉన్నాడు. రక్త ప్రసరణకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సంతాన లోపాలు, ఇలా సంతానం గురించి ఆలోచించడము ఇవన్నీ కూడా కుజదోషం, నియరెస్ట్ కుజదోషం లాగా వ్యయస్థితిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే వ్యయంలో ఉన్నటువంటి గురుడు మిమ్మల్ని కొన్ని కోర్టు కేసుల్లో కానీ, కొన్ని పోలీస్ కేసుల్లో కానీ, పోలీస్ స్టేషన్ మెట్లెక్కించే విధంగా మీకు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అందువలన మీరు చిట్టిపాటిన వ్యాపారాలు చేస్తున్నారు. అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా సూర్టీలవి సంతకాలు అవన్నీ పెట్టించుకొని మీరు ఇస్తే వాళ్ళు మీకు కట్టలేదు అని, లాస్ అవ్వలేదు అని మీరు ఇదవుతారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా కేర్లెస్గా వడ్డీ వ్యాపారం ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుందండి, కొంచెం మనం లాస్లో పడతాం. అంటే వ్యాపారాల్లో పనులు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా సింహరాశి వాళ్ళకి పనులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఉద్యోగాలు అసలు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు వీళ్ళకి. ఉద్యోగాలు చక్కగా స్థిరంగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఉన్నదల్లా ఏమిటంటే ఆర్థికంగా కొంచెం టైట్ అవ్వడము, పిల్లల హాస్పిటల్ ఖర్చులు, చదువుల ఖర్చులు, మరి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉండేటటువంటి సింహరాశి వాళ్ళకి వేడుకలు, విందులు, వినోదాలు కార్యక్రమాల్లో ఈ అడిషనల్గా వీళ్ళు తిరగడము ఇవన్నీ కూడా ఉంటాయి. అధికమైనటువంటి పని ఒత్తిడి వల్ల బాడీ స్ట్రెస్కు గురవడము, వీక్గా ఉండడం, మెదడుపైన దాని ప్రభావం పనిచేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వరుసగా. కాబట్టి మనం దీని అంతటికీ ఎరాడికేట్ చేసుకోవాలంటే మంచి వాళ్ళతో స్నేహము అండ్ వైజ్ పీపుల్. గురువు అనేది ఎందుకు ఉంటుందండి? గురువు ఇస్ వన్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హూ కెన్ గైడ్ యూ అండ్ హూ ఇస్ సెలెక్టెడ్ బై ద లార్డ్ శివ. భగవంతుడు సెలెక్ట్ చేస్తేనే మనకి అటువంటి వ్యక్తి గురువు అవుతాడు. ఆ గురువు వివేకానందుడు లాగా వాళ్ళ సలహాలు మనం వింటే మనం పైకి వస్తాం. అటువంటి వ్యక్తులు మీకు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కేవలం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మీకు గైడెన్స్ ఇచ్చినట్లయితే ఆధ్యాత్మికం కబుర్లు ఎవరైనా చెప్తారు, అలా సాధనా విషయాలు ఎవరైనా చెప్తారు. అలా చెప్పినంత మాత్రాన మీకు పనులు పూర్తి కావు. సో హియర్ వాట్ వీ నీడ్ ఇస్ డెప్త్కి వెళ్ళాలి చక్కగా ఫిలాసఫీలో. అండ్ మనకు వచ్చు అనేటటువంటి అహంకారాన్ని వదిలేసి ముందు మెయిన్గా శిష్యరికము అనేటటువంటి చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ రాశి వారి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. టిఫిన్ సెంటర్లు, ఈ యొక్క బేకరీలు, గోల్డ్ షాపులు, జెమ్స్ జ్యువెలర్స్ ఇలాంటి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం బాగుంటుంది. అండ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ ఉన్నాయి.
అండ్ ఎడ్యుకేటెడ్ యూత్కి ఎప్పుడు కూడా ఉద్యోగం రాలేదని నేను ఎప్పుడు కూడా నిరాశపడకూడదు. బికాస్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెనర్. దానికి అంతేగాని 10 మందికి మీరు బ్రతికించే విధంగా ఒక స్వయం ఉపాధి అనేటటువంటి దాన్ని మీరు చేసుకోవాలి, కల్పించుకోవాలి. అండ్ ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఎవరు కూడా కంఫర్టబుల్గా దొరకరు. అండ్ మనము మోసగాళ్ళ చుట్టూ మనము ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. బట్ దానికి అట్ ద సేమ్ టైం మీ గురుడు వెరీ స్ట్రాంగ్గా ఉండడము, శుక్రుడు కూడా స్వక్షేత్ర గతుడు అవడం వల్ల మంచి గురువు ఎప్పుడూ కూడా మీకు తారసపడుతూనే ఉంటాడు. అండ్ హీఈస్ నో అదర్ దాన్ లార్డ్ ఆనందమూర్తి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలని, మల్టీఫాసిటెడ్ పర్సనాలిటీగా డెవలప్ అవ్వాలి, అండ్ అన్ని సబ్జెక్టుల్లో కూడా నిష్ణాంత రావాలి అని చెప్పేసి, నైపుణ్యం రావాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మన పిల్లలకు కూడా అలాగే చక్కగా రావాలి అని కృషి చేయడం అనేటటువంటి దాంట్లో తప్పులేదు. కానీ వీటిలన్నిటి వల్ల ఒత్తిడి బాగా పెరిగి వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ముందు మీ హెల్త్ మీద ఈ డెమెన్షియా అనేటటువంటి వ్యాధి, మెమరీ లాస్, ఆల్జీమర్స్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్లోగా బ్రెయిన్ డీజనరేట్ అయ్యి దాని యొక్క పవర్ డీజనరేట్ అవి డిక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఇటువంటి వాళ్ళందరూ కూడా యక్షిని సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మీకు డెవలప్మెంట్ కావాలంటే చేసుకోండి అంతే. ఆ విధంగా ఈ యొక్క దానికోసం మనం రావి చెట్టు పూజ, గురుచరిత్ర పారాయణం అన్నీ కూడా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంది.